అందరికీ నమస్కారాలు. చాలామంది విద్యార్థులు ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలియదు అంటున్నారు. నేను వాట్సాప్ ద్వారా పంపే లింక్ను టచ్ చేసిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది. రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ పైన కూడా ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పార్ట్ 1 ప్రిపోజిషన్ మీద చేసినటువంటి వీడియోని ఎవరైనా మిస్ అయినట్లయితే తప్పకుండా దాని యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. దాన్ని చూసిన వెంటనే పార్ట్ 2 చూడండి, తప్పకుండా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఓఎఫ్ ఆఫ్. ఓఎఫ్ ఆఫ్ అనగా యొక్క అని అర్థం. దీని యొక్క ఫస్ట్ ఉపయోగము ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ రిలేషన్షిప్, సంబంధాలు. సన్ ఆఫ్, బ్రదర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్, సిస్టర్ ఆఫ్, ఈ విధంగా మనం రిలేషన్షిప్ని తెలియజేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాం. రీడ్ ద ఎగ్జాంపుల్స్. రామ ఈజ్ ద సన్ ఆఫ్ దశరథ, మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇండియాకి మోడీకి ఉన్న సంబంధం ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట, భారతదేశ యొక్క ప్రధానమంత్రి. వైఎఫ్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ కాజ్. కారణాన్ని తెలియజేసే సందర్భంలో కూడా వైఎఫ్ ఆఫ్ అనేది ఉపయోగించబడుతుంది. Read the examples. రమణ డైడ్ ఆఫ్ క్యాన్సర్. రమణ చనిపోవడానికి కారణం క్యాన్సరు. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సక్సెస్. నేను చాలా గర్వపడుతున్నాను, దానికి గల కారణం నీ యొక్క విజయము. టుడే ఈజ్ హాలిడే బికాస్ ఆఫ్ రెయిన్. ఈరోజు ఎందుకు సెలవు అంటే రెయిన్ అనమాట, అది కూడా ఒక కారణం. నెక్స్ట్ థర్డ్ యూజ్. ఓఎఫ్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ అంటే కొలతలు అనమాట. కప్ ఆఫ్ కాఫీ, గ్లాస్ ఆఫ్ వాటర్, షీట్ ఆఫ్ పేపర్. సో ఈ విధంగా ఒక కొలతల పరిమాణం కోసం మనం ఓఎఫ్ ఆఫ్ అనేది ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఓఎఫ్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రేజల్ ప్రిపోజిషన్ లైక్ ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ ఫేవర్ ఆఫ్, ఇన్ కోర్స్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, బికాస్ ఆఫ్. ఇన్ స్పైట్ ఆఫ్ అనగా ఉన్నప్పటికీ, ఇన్ ఫేవర్ ఆఫ్ మద్దతుగా, ఇన్ కోర్స్ ఆఫ్ క్రమంలో భాగంగా, ఇన్ కేస్ ఆఫ్ విషయంలో, బికాస్ ఆఫ్ ఎందుకంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా అనే అర్థాలతో ప్రేజల్ ప్రిపోజిషన్గా ఉపయోగించడం జరుగుతుంది. రీడ్ ద ఎగ్జాంపుల్. ఏ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కు బదులుగా ఉపయోగించబడుతుంది కాబట్టి ఇన్స్టెడ్. ఐ కెప్ట్ మై కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిక్కనేశ్వర టెంపుల్. ఇన్ ఫ్రంట్ అంటే ముందుగా, అంటే గుడి ముందు నేను కార్ను పెట్టాను. నెక్స్ట్ ప్రిపోజిషన్ TO2. TO2 అనగా కీ లేదా కు లేదా వరకు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మూవీకి వెళ్ళాము, అక్కడ కీ అని వస్తుంది. అనంతపురం వరకు వెళ్ళాము, అక్కడ వరకు అని వస్తుంది. బెంగళూరుకు వెళ్ళాడు, అక్కడ కు అని వస్తుంది. కాబట్టి 3 అర్థాలతో మనం ఉపయోగిస్తాం. ఫస్ట్ పాయింట్, టు ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎండింగ్. ముగింపు అంటే ముగింపుని తెలియజేస్తుంది. రీడ్ ద ఎగ్జాంపుల్. ఐ ఆమ్ అవైలబుల్ ఫ్రమ్ మండే టు సాటర్డే. ఫ్రమ్ ఇండికేట్స్ బిగినింగ్, టు ఇండికేట్స్ ఎండింగ్. ఫ్రమ్ అనేది ప్రారంభాన్ని, టు అనేది ముగింపుని తెలియజేస్తుంది. అంటే నేను సోమవారం నుండి సాటర్డే వరకు అందుబాటులో ఉంటాను. దిస్ ఆఫీస్ ఈజ్ ఓపెన్డ్ ఫ్రమ్ 9 AM to 5 PM. ఈ ఆఫీసు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది, తెరవబడుతుంది. ద హాలిడేస్ ఆర్ ఎక్స్టెండెడ్ అప్ టు 31st July. హాలిడేస్ని జూలై 31 వరకు పొడిగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్. టు ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ డెస్టినేషన్. గమ్యాన్ని తెలియజేయడానికి కూడా టు అనేది ఉపయోగించబడుతుంది. రీడ్ ద ఎగ్జాంపుల్స్. ఐ ఆమ్ గోయింగ్ టు కనేకల్. దిస్ బస్ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్. ఇన్ దిస్ వే టు ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ డెస్టినేషన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. టు ఈజ్ యూజ్డ్ యాజ్ టు ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అనగా ప్రెజెంట్ టెన్స్ వర్బు. ఫర్ ఎగ్జాంపుల్, గో, వెంట్, గాన్. గో అనేది ప్రెజెంట్ టెన్స్ వర్బు, వెంట్ అనేది పాస్ట్ టెన్స్ వర్బు, గాన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. ఏదైతే ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ కాలంలో ఉందో దానినే ఇన్ఫినిటివ్ అని కూడా అంటారు. ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అన్న ఇన్ఫినిటివ్ అన్న రెండు ఒకటి. మరి ఈ ప్రెజెంట్ టెన్స్ వర్బ్కు ముందు టు అనేది ఉపయోగించబడుతుంది. ఉదాహరణకి, టు రైట్, టు గో, టు సీ, టు సింగ్, టు కమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఎ పెన్ టు రైట్. నేను ఒక పెన్ కొన్నాను రాయడానికి. షీ బాట్ ఏ బుక్ టు రీడ్. ఐ వెంట్ టు అనంతపురం టు సీ ఎ మూవీ. నెక్స్ట్ ఫోర్త్ వన్. టు ఈజ్ యూజ్డ్ యాజ్ ప్రేజల్ ప్రిపోజిషన్. ప్రేజల్ అంటే 2-3 పదాల కలయికలు ఉపయోగించేది. ఆల్రెడీ మీరు రకాలు చెప్పిన లిస్ట్లో కూడా చూడొచ్చు మీరు.
ప్రేజల్ ప్రిపోజిషన్గా కూడా మనం టును ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు, ఇన్ ఆర్డర్ టు, ఇన్ రెఫరెన్స్ టు, ఇన్ రిగార్డ్ టు, విత్ రిగార్డ్ టు. TO2 is used in comparative degree, particularly while we are using the following words like senior, junior, superior, inferior, interior, prefer, preferable, elder, younger, older. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు వస్తువుల మధ్య పోల్చేటప్పుడు THAN దాన్ అనే పదాన్ని ఉపయోగించాలి. దాన్ అంటే కంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ బిగ్గర్ దాన్ పాకిస్తాన్, అమెరికా ఈజ్ రిచర్ దాన్ ఇండియా. ఈ విధంగా మనం కంపేర్ చేసేటప్పుడు THAN దాన్ మాత్రమే ఉపయోగించాలి. కానీ పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పిన పదాలు ఏది సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇంటీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫర్, ప్రిఫరబుల్, ఎల్డర్, యంగర్, ఓల్డర్ ఈ పదాలను ఉపయోగించి కంపేర్ చేస్తే దాన్ THAN దాన్ ప్లేస్లో TO2 ఉపయోగిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ ఈజ్ సీనియర్ టు ధోని, సచిన్ ఈజ్ సీనియర్ దాన్ ధోని. ఈ రెండు వాక్యాలు ఏది కరెక్టు? టూ ఉన్నది కరెక్టు, దాన్ రాసింది తప్పు అనమాట. రీడ్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ. ఇందులో కూడా ఏది కరెక్ట్ అంటే TO2 ఉన్నది కరెక్టు, దాన్ ఉన్నది రాంగ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ WITH విత్. విత్ అనగా తో. దాని యొక్క మీనింగ్ అకంపనీడ్ బై ఎనదర్ పర్సన్ ఆర్ థింగ్. అకంపనీడ్ అంటే తోడు అనమాట, తోడుగా తీసుకోవడం. వేరొక వ్యక్తిని కానీ వేరొక వస్తువుని కానీ తనతో పాటు తోడుగా తీసుకుని వెళ్ళేదాన్ని విత్ అనే మీనింగ్తో ఉపయోగిస్తాం. రీడ్ ద ఎగ్జాంపుల్స్. ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై ఫాదర్. ఇక్కడ ఫాదర్ని తోడు తీసుకొని వెళ్తున్నాను. హీ కిల్డ్ ఏ స్నేక్ విత్ ఏ స్టిక్. ఒక పామును కట్టె సహాయంతో కొట్టడం జరిగింది. ఇక్కడ తో అనే అర్థంతో. ద గార్డనర్ కట్ ద గ్రాస్ విత్ గ్రాస్ కట్టర్. కట్టర్ యొక్క సహాయంతో గార్డెన్లో ఉండేటువంటి గ్రాస్ని కట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ యూజ్. విత్ ఈజ్ యూజ్డ్ టు షో కనెక్టివిటీ. కనెక్టివిటీ అంటే రిలేషన్షిప్, సంబంధం. ఇతరులతో మనకున్నటువంటి బంధుత్వం, సంబంధాలు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది. రీడ్ ద ఎగ్జాంపుల్. పూజ ఈజ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ హర్ కొలీగ్స్. తన సహోద్యోగులందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఐ హ్యావ్ గుడ్ కనెక్షన్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్. నా స్నేహితులందరితో కూడా నాకు మంచి సంబంధం కలిగి ఉన్నాను. నెక్స్ట్ ప్రిపోజిషన్ TILL టిల్ ఆర్ లేదా అంటిల్ UNTILL టిల్ ఆర్ అంటిల్. దానికి తెలుగులో మీనింగ్ వచ్చి వరకు. టిల్ ఆర్ అంటిల్ ఆర్ యూజ్డ్ యాజ్ బోత్ ప్రిపోజిషన్ అండ్ కంజంక్షన్. ఈ టిల్ మరియు అంటిల్ అనేటువంటి పదాలను రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి ప్రిపోజిషన్ గాను, రెండవది కంజంక్షన్ గాను. మరి కంజంక్షన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెండు వాక్యాలను కలిపేటప్పుడు. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ జాయిన్స్ టూ వర్డ్స్ ఆర్ టూ సెంటెన్సెస్. రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ కలిపేటప్పుడు కంజంక్షన్గా ఉపయోగించుకోవాలి. ఒకే వాక్యంలో వరకు అనే మీనింగ్తో ఉపయోగించినప్పుడు ప్రిపోజిషన్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ని పరిశీలిస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. In these examples, till or until are used as conjunctions. Why? Because it joins two sentences. ఈ క్రింది ఉదాహరణను పరిశీలిస్తే రెండు వాక్యాలను కలుపుతున్నాం కాబట్టి ఇక్కడ కంజంక్షన్గా ఉపయోగించడం జరిగింది. దే ప్లేడ్ ఫుట్బాల్ అంటిల్ ఇట్ గాట్ డార్క్. చీకటి పడేంత వరకు వాళ్ళు ఫుట్బాల్ ఆడడం జరిగింది. ఐ షాల్ నాట్ బీ అట్ పీస్ టిల్ యూ ప్రామిస్ మీ. నువ్వు నాకు వాగ్దానం చేసేంతవరకు నాకు మనశ్శాంతి అనేది ఉండదు. యాజ్ ఏ ప్రిపోజిషన్ రీడ్ ద ఎగ్జాంపుల్స్. వీ షల్ వెయిట్ డాష్ మండే అంటిల్ మండే. ఇక్కడ మండే వరకు మేము వెయిట్ చేస్తాం. ఐ షల్ బీ హియర్ డాష్ 2 o'clock అంటిల్ 2 o'clock. 2 గంటల వరకు నేను ఇక్కడే ఉంటాను, వెయిట్ చేస్తాను. దే వెయిటెడ్ డాష్ 3 o'clock టిల్ 3 o'clock. ప్రిపోజిషన్గా ఉపయోగించేటప్పుడు ఒకే సెంటెన్స్ ఉంటుంది. కంజంక్షన్గా ఉపయోగించేటప్పుడు రెండు సెంటెన్సులు వస్తుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ టువర్డ్స్. TOWARDS టువర్డ్స్ మీన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. మీదుగా అనే అర్థంతో ఉపయోగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2403 నంబర్ గల బస్సు
కర్నూలు మీదుగా హైదరాబాద్ బయలుదేరడానికి 2వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద సిద్ధంగా ఉన్నది. దట్ మీన్స్ దెర్ ఆర్ సో మెనీ వేస్ టు గో టు హైదరాబాద్. హైదరాబాద్కి అనేక మార్గాలు ఉంది. ఏ మార్గం ద్వారా వెళ్తూ ఉంది అని క్లారిటీగా చెప్పడం కోసం టువర్డ్స్ కర్నూలు అని ఉపయోగిస్తున్నాం. దెన్ సెకండ్ యూజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ ఫర్. మనం చేసే చెల్లింపులు, ఖర్చు పెడుతూ ఉంటాం, చెల్లిస్తూ ఉంటాం. అది ఏ ఖర్చు కోసం పే చేశాము అనేటువంటి సందర్భంలో క్లారిటీగా చెప్పడం కోసం మనం ఈ టువర్డ్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ పేడ్ ₹2,000 టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. ద కలెక్టర్ ₹10,000 టువర్డ్స్ ట్యూషన్ ఫీ. నెక్స్ట్ ప్రిపోజిషన్ అలాంగ్. ALONG. అలాంగ్ అంటే వెంట లేదా పొడవున అని అర్థం. రీడ్ ద ఎగ్జాంపుల్స్. We walked along the beach. The ship sailed along the coast. Next preposition through. THROUGH. Through అనగా ద్వారా అని అర్థం. The word through is used as preposition, adverb and adjective. Through అనేటువంటి పదాన్ని ప్రిపోజిషన్గాను వాడవచ్చు, అడ్వర్బ్గా కూడా వాడుకోవచ్చు, మరియు అడ్జెక్టివ్గా కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. రీడ్ ద ఎగ్జాంపుల్స్. దే వర్ రైడింగ్ త్రూ ఎ ఫారెస్ట్. వారు అడవి ద్వారా స్వారీ చేస్తున్నారు గుర్రం మీద. రెండో సెంటెన్స్, ఫస్ట్ది వచ్చి ప్రిపోజిషన్గా ఉపయోగించాము. రెండోది వచ్చి దెర్ ఈజ్ ఏ హోల్ ఇన్ ద రూఫ్ వేర్ ద రెయిన్ కమ్స్ త్రూ. సో రూఫ్ అంటే పైకప్పు అనమాట. ఇంటి పైకప్పులో ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం ద్వారా వర్షపు నీళ్ళు లోపలికి వస్తూ ఉంది. ఇక్కడ వచ్చి అడ్వర్బ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, ఏ త్రూ ట్రైన్ రన్స్ బిట్వీన్ చెన్నై అండ్ ఢిల్లీ. సో నౌన్కు ముందు గనక త్రూ గనక వస్తే అది అడ్జెక్టివ్. ఒక వర్బ్ యొక్క విశేషణాన్ని కనుక తెలియజేస్తే అది క్రియా విశేషణం అవుతుంది, అప్పుడు అది అడ్వర్బ్ అవుతుంది. ఇక ప్రిపోజిషన్ అంటే నామవాచకానికి ముందు కానీ సర్వనామం యొక్క ముందు కానీ ఉపయోగించి అది ఇతర వ్యక్తులతో ఆబ్జెక్ట్తో గల సంబంధాన్ని తెలియజేస్తే దాన్ని ప్రిపోజిషన్ అనేసి మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ ప్రిపోజిషన్. రెండు ప్రిపోజిషన్ల మధ్య గల వ్యత్యాసాలు. చూసేకి ఒకే అర్థాన్ని ఇచ్చేలాగా ఉంటుంది, బట్ వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ అండ్ ఇంటూ. ఇన్ అనే పదానికి INTO ఇంటూ అనే పదానికి గల వ్యత్యాసం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఇన్ అనగా లోపల, ఇంటూ అనగా లోనికి. ఇన్ ఎప్పుడు ఉపయోగించాలంటే ఏదైనా ఒక పర్సన్ కానీ ఒక వస్తువు కానీ చలనము లేకుండా లోపల స్థిరంగా ఉన్నప్పుడు ఇన్ ఉపయోగించాలి. అదే బయట నుండి లోనికి ప్రవేశిస్తూ కదలిక ఉంటుందన్నమాట. గదిలోకి లేదా ఒక హాల్లోకి బయట నుండి లోనికి ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు కదలిక ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇంటూ ఉపయోగించాలి. రీడ్ ద ఎగ్జాంపుల్. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. అంటే మా నాన్నగారు ఆల్రెడీ ఆఫీస్లో ఉన్నారు కాబట్టి అక్కడ కదలిక లేదు, స్థిరంగా పనిచేసుకుంటున్నాడు. ఏ ఫ్రాగ్ జంప్డ్ ఇన్ టు ద వెల్. ఒక కప్ప వచ్చి బావిలోకి జంప్ చేసినప్పుడు దాంట్లో చలనం ఉంటుంది, పైనుండి లోనికి ప్రవేశిస్తూ ఉంటుంది, కదలిక ఉంటుంది కాబట్టి అక్కడ జంప్డ్ ఇన్ టు ద వెల్. ఏ డాగ్ ర్యాన్ ఇన్ టు ద హౌస్. ఇక్కడ ఒక కుక్క పరిగెడుతూ ఉంది హౌస్ లోనికి, సో అక్కడ కూడా చలనం ఉంది కాబట్టి ఇంటూ వస్తుంది. ప్లీజ్ సైలెంట్, ద డాక్టర్ ఈజ్ ఇన్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ అండ్ అమాంగ్. బిట్వీన్కి అమాంగ్కి మధ్య గల వ్యత్యాసం గురించి తెలుసుకుందాం. బిట్వీన్ అన్న అమాంగ్ అన్న మధ్య అని అర్థం. బిట్వీన్ అనేది ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువుల మధ్య అనే అర్థంతో ఉపయోగించబడుతుంది. అమాంగ్ అనేది రెండింటికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించబడుతుంది. రీడ్ ద ఎగ్జాంపుల్స్. ఐ సాట్ బిట్వీన్ రమేష్ అండ్ సురేష్ ఇన్ ద డస్క్. డస్క్లో రమేష్ సురేష్ మధ్య కూర్చుంటున్నాను, ఇద్దరు కాబట్టి బిట్వీన్. ద మూన్ ఈజ్ అమాంగ్ ద స్టార్స్. ఆకాశంలో నక్షత్రాలు కోట్లలో ఉంటుంది కాబట్టి అక్కడ అమాంగ్. ఫాదర్ డివైడెడ్ హిస్ ప్రాపర్టీ బిట్వీన్ టూ సన్స్. ఇద్దరు కొడుకుల మధ్య కాబట్టి బిట్వీన్. మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 thieves. డబ్బు అనేది 4 దొంగల మధ్య పంచబడింది కాబట్టి రెండింటికంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ అమాంగ్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బిసైడ్ అండ్ బిసైడ్స్. BESIDE. బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ ఎస్ కలిసినప్పుడు
అదనంగా అంటే ఒకటే కాదు, ఇంకా సంథింగ్ ఏదో ఉంది, అదనంగా సంథింగ్. రీడ్ ద ఎగ్జాంపుల్స్. మై హౌస్ ఈజ్ బిసైడ్ పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ ప్రక్కన ఉంది కాబట్టి బిసైడ్ సరిపోతుంది. ఐ కెన్ స్పీక్ తెలుగు డాష్ ఇంగ్లీషు. ఇక్కడ తెలుగుతో పాటు అదనంగా ఇంగ్లీష్ కూడా తెలుసు కాబట్టి బిసైడ్స్ వస్తుంది. డాష్ మై పర్స్, ఐ లాస్ట్ మై హాల్ టికెట్. నా పర్స్తో పాటు నా యొక్క హాల్ టికెట్ని కూడా పోగొట్టుకున్నాను. ఇక్కడ 2 వస్తువులు ఉన్నాయి కాబట్టి బిసైడ్స్. ఐ శాట్ డాష్ రమేష్ ఇన్ ఏ ఫస్ట్ రో. మొదటి వరుసలో నేను రమేష్ ప్రక్కన కూర్చుంటాను కాబట్టి బిసైడ్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రమ్ అండ్ టు. ఫ్రమ్ ఇండికేట్స్ బిగినింగ్ పాయింట్, టు ఇండికేట్స్ ఎండింగ్ పాయింట్. ఫ్రమ్ అనేది ప్రారంభాన్ని, టు అనేది ముగింపుని తెలియజేస్తుంది. ఫ్రమ్ అంటే తెలుగులో నుండి, టు అనగా కి, కు లేదా వరకు అని అర్థం. రీడ్ ద ఎగ్జాంపుల్స్. అన్ ఎంఆర్ఓ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మండే టు సాటర్డే. ఎంఆర్ఓ గారు మండే నుండి సాటర్డే వరకు అవైలబుల్ ఉన్నారనమాట. మై ఆఫీస్ ఈజ్ ఓపెన్డ్ ఫ్రమ్ 9 AM టు 5 PM. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తెరిచి ఉంచబడుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫర్. సిన్స్ ఇండికేట్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైం. ఆల్రెడీ పార్ట్ 1 ప్రిపోజిషన్ వీడియో నందు దీనికి సంబంధించి సుమారుగా 5-6 నిమిషాలు ఈ డిఫరెన్స్ గురించి వివరించడం జరిగింది. ఆ పార్ట్ 1 వీడియో కనుక చూడకపోతే దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అవర్, డే, వీక్, మంత్ అండ్ ఇయర్. గంటలు, రోజు, వారాలు, నెలలు, సంవత్సరాలు పాయింట్ ఆఫ్ టైంగా ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణ 9 o'clock, 10 o'clock, మండే, సాటర్డే, దిస్ వీకు, లాస్ట్ వీకు, జనవరి, డిసెంబర్, 1947, 2000 ఈ విధంగా ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పాయింట్ సిన్స్ వాడాలి. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైంగా ఇచ్చేటప్పుడు 2 అంతకంటే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి 2 hours, 5 hours, 3 days, 4 days, 5 weeks, 7 weeks, 3 months, 4 months, 10 years, 5 years ఈ విధంగా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆన్, అపాన్. ఆన్ అంటే పైన, ఏదైనా టేబుల్ మీద కానీ టీవీ మీద కానీ వేరొక ఆబ్జెక్టు స్థిరంగా కదలకుండా ఉండేటప్పుడు ఆన్ ఉపయోగిస్తాం. అపాన్ అంటే అర్థం మీదికి, అంటే ఒక జంతువు మరొక జంతువు మీదకి కానీ లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీదకి కానీ పైకి రావడం, అప్పుడు చలనం ఉంటుంది. మీదుగా మీదికి అని అర్థం, అప్పుడు కదలిక ఉంటుంది. అటువంటి సందర్భంలో అపాన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెప్ట్ మై బైక్ కీ ఆన్ ద టేబుల్. నా బైక్ యొక్క కీని టేబుల్ మీద పెట్టాను కాబట్టి అక్కడ స్థిరంగా ఉంది, కదలిక లేకుండా, కాబట్టి ఆన్ వచ్చింది. ఏ టైగర్ జంప్డ్ అపాన్ ద డియర్. ఇక్కడ టైగర్ వచ్చి డియర్ మీదకి జంప్ చేసినప్పుడు కదలిక చలనం ఉంటుంది కాబట్టి రెండో దాంట్లో అపాన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో యొక్క లెంగ్త్ ఎక్కువైన కారణం చేత ప్రిపోజిషన్ మీద కరెక్షన్ ఎలా చేయాలనేటువంటి టాపిక్ని పార్ట్ 3లో చేయదలుచుకుంటున్నాను. పార్ట్ 3 వీడియో నందు మరలా కలుస్తాం. అంతవరకు సెలవు.